తెలంగాణలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయా జరగవా అనేది ఇప్పుడు $1,000,000 ప్రశ్నగా మారిపోయింది. ఎందుకంటే కొన్ని గంటల క్రితం జరిగినటువంటి కాంగ్రెస్ పీఏసీ భేటీ అసంపూర్తిగా ముగిసినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. అంటే తొలుత పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తోంది కాంగ్రెస్ పార్టీ అనే వార్త వచ్చింది. కాకపోతే దానికి భిన్నంగా మరొక వార్త ఈరోజు కొన్ని గంటల్లోనే వెలువడడం కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. బీసీ కోటా మీద ఒక కమిటీ వేయబోతోందట తెలంగాణ కాంగ్రెస్. మరోవైపు దీనిపై న్యాయ పోరాటం చేయాలని కూడా నిర్ణయించారట పీఏసీ భేటీలో. ఈ విషయాన్ని పక్కన పెడితే తెలంగాణ కేబినెట్ భేటీ ఈ నెల 25న జరగాల్సి ఉంది. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహించాలి, ఏ తేదీల్లో నిర్వహించాలి అనేటువంటిది తెలంగాణ కేబినెట్లో నిర్ణయిస్తారు. సో ఈ నెల 25న జరగాల్సినటువంటి అటువంటి తెలంగాణ కేబినెట్ భేటీ కూడా 29కు వాయిదా పడినటువంటి సందర్భం. అంటే డేస్ పెరిగిపోతున్నాయి. మరోవైపు తెలంగాణ హైకోర్టు ఏమో సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పింది. ఇలా పొడిగించుకుంటూ వెళ్ళిపోవడం ఇది ఒక తాత్సారానికి నిదర్శనంగా కనిపిస్తోంది. అంటే తెలంగాణ ప్రభుత్వానికి నిజంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటి కృతనిశ్చయంతో లేదని చాలా స్పష్టంగా తెలుస్తుందని కూడా చాలామంది బలంగా బల్లబుద్ధి మరీ చెప్తున్నారు. మరి చూడాలి మరి.